హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూసే వారందరి కోసం కూడా భారీ శుభవార్త అయితే వచ్చేసింది. ఏపీలో కొత్త పెన్షన్ల కోసం సెప్టెంబర్ నెల నుంచి కూడా దరఖాస్తు స్వీకరణ చేయాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం వీడియోలోకి డీటెయిల్గా తెలుసుకుందాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పెన్షన్కి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటోందండి. కొత్తగా 3 లక్షల కొత్త పెన్షన్లు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సెప్టెంబర్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించబోతున్నారు. అక్టోబర్ నుంచి కూడా ఈ యొక్క కొత్త పెన్షన్లు పంపిణీ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ముందుగా వితంతువులకు, వృద్ధులకు పెన్షన్లు ఇచ్చేలాగా కార్యాచరణ చేపట్టబోతున్నారన్నమాట. ఆ తర్వాత మిగిలిన కేటగిరీల వారందరికీ కూడా విడతల వారీగా పెన్షన్ మంజూరు చేయాలని చెప్పేసి ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి ఏపీలో కూటమి ప్రభుత్వం ఏం అధికారంలోకి వస్తే కనుక కొత్తగా పెన్షన్లు మంజూరు చేస్తామని చెప్పిన విషయం అందరికీ తెలిసిందేనండి. ఈ పెన్షన్ ఎప్పుడెప్పుడు ఇస్తారా అని చెప్పేసి గత ప్రభుత్వం నుంచి అలాగే ఈ ప్రభుత్వం నుంచి కూడా చాలామంది అయితే దరఖాస్తులు చేసుకోవడం, ఎదురు చూస్తుండడం కూడా జరిగిందనమాట. అంటే అన్ని రకాల అర్హతలు ఉండి కూడా మరి ఇప్పటివరకు కూడా పెన్షన్ రాక రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు కానివ్వండి, వితంతు మహిళలు కానివ్వండి, వికలాంగులు కానివ్వండి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరందరినీ దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకుందనమాట. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఈ యొక్క గుడ్ న్యూస్, తీపి కబురు అయితే చెప్పేసింది కూటమి ప్రభుత్వం. ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్తగా 3 లక్షల మందికి సామాజిక భద్రతా పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వితంతువులకు, వృద్ధులకు ముందుగా ఈ యొక్క పెన్షన్ అనేది అందజేయబోతున్నారండి. సెప్టెంబర్ 2వ వారం నుంచి కూడా కొత్త పెన్షన్స్కి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ అనేది చేపట్టబోతున్నారు. అనంతరం వీటిని పరిశీలించి అక్టోబర్ నెల నుంచి కొత్త పెన్షన్లు మంజూరు చేసేలాగా, కొత్త పెన్షన్లు పంపిణీ చేసేలాగా ప్లాన్ చేశారనమాట. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సెర్ఫ్ అధికారులు అనమాట గత వారం రోజులుగా కొత్త పెన్షన్స్పై కసరత్తులు చేస్తున్నారండి. ఏపీ ప్రభుత్వం సెప్టెంబర్ మొదటి వారంలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అంటే మనకి సెప్టెంబర్ 1-2 తారీఖుల్లో పెన్షన్ పంపిణీ కార్యక్రమం పూర్తయిన వెంటనే కొత్త పెన్షన్స్ కోసం దరఖాస్తులు అనేవి తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా పెన్షన్కు అర్హులను గుర్తించేందుకు సమగ్ర కుటుంబ సర్వేను ప్రాతిపదికగా తీసుకుని ఈ యొక్క పెన్షన్దారుల ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 1.70 లక్షల మంది వితంతులు ఉన్నట్లు గుర్తించడం జరిగింది. పెన్షన్కి సంబంధించి అర్హుల వివరాలను 6 అంచెల నిబంధనలతో తనిఖీ చేయడం జరుగుతుంది. అంటే 6 స్టెప్ వెరిఫికేషన్ ద్వారా ఈ యొక్క పెన్షన్కి సంబంధించి అర్హులను ఎంపిక చేయడం అయితే జరుగుతుందన్నమాట. చివరికి 1,50,000 మంది అర్హులు ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. వచ్చే నెలలో దరఖాస్తులు స్వీకరించి అనంతరం మరొకసారి దరఖాస్తుల్ని పరిశీలన చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వ హయాంలో మరో 1,00,000 మందికి సంబంధించిన సమాచారాన్ని కూడా అధికారులు సేకరించడం జరిగింది. రాష్ట్రంలో చేనేత కార్మికులు, గీత కార్మికులు, చర్మకారులు, అదేవిధంగా డప్పుల కళాకారులు వంటి వృత్తిపరమైన పెన్షన్ కేటగిరీకి సంబంధించి వారి వివరాలు కూడా సేకరించడం జరుగుతుంది. ఈ కేటగిరీలో దాదాపుగా 60,000 నుంచి 70,000 వరకు పెన్షన్దారులు ఉన్నారని చెప్పేసి ప్రభుత్వం అంచనా వేయడం జరిగింది. కొత్త పెన్షన్కి సంబంధించి దరఖాస్తులు స్వీకరించిన తర్వాత వివిధ కేటగిరీలకు ఎంపికయ్యే అర్హుల సంఖ్యకు అనుగుణంగా పెన్షన్ మంజూరు చేసే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. అలాగే దివ్యాంగుల కేటగిరీ పెన్షన్కి సంబంధించి వైకల్యం లేని వారికి భారీగా సదరం సర్టిఫికేట్లు ఇచ్చినట్లు ప్రభుత్వం పరిశీలనలో తేలిందండి. దివ్యాంగుల కేటగిరీకి పెన్షన్కి సంబంధించి వారి అర్హతను ఎలా నిర్ధారించాలి అనే అంశంపైన అధికారులు కసరత్తులు కూడా చేయడం జరుగుతుంది. అలాగే దివ్యాంగుల కేటగిరీకి పెన్షన్కి సంబంధించి వైకల్యం లేకుండా కూడా భారీగా సదరం సర్టిఫికేట్లు ఇచ్చినట్లు ప్రభుత్వం పరిశీలనలో తేలడం జరిగింది. దివ్యాంగుల కేటగిరీకి సంబంధించి పెన్షన్లు వారి అర్హతను ఎలా నిర్ధారించాలి అనే అంశంపై అధికారులు కసరత్తులు చేస్తున్నారు. తొలి విడతగా మంజూరు చేసిన తర్వాత మిగతా కేటగిరీల వారికి విడతల వారీగా పెన్షన్లు మంజూరు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్త పెన్షన్లపై ప్రభుత్వం త్వరలోనే అధికారికంగా ప్రకటన జారీ చేయబోతున్నట్లు సమాచారం అందిందనమాట. కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్స్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారో వారందరూ కూడా ఖచ్చితంగా మరి మనకి సెప్టెంబర్ నెల నుంచి కూడా దరఖాస్తులు అనేవి తీసుకోవడం జరుగుతుంది. తర్వాత మనకి అక్టోబర్ నెల నుంచి కూడా కొత్త పెన్షన్ పంపిణీ అనేది ఉంటుందన్నమాట. ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్యంగా ఎవరైతే వృద్ధులు ఉన్నారో అలాంటి వారికి, వితంతు మహిళలకి, ఒంటరి మహిళలకి ముందుగా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఈ 3 లక్షల మందికి పెన్షన్ అందజేసిన అనంతరం మళ్ళీ 2వ విడతగా మిగిలిన వారికి కూడా ఈ యొక్క పెన్షన్కి సంబంధించి ఎంపిక చేసే అవకాశం అయితే ఉందన్నమాట. కాబట్టి ఎవరైతే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో వారు ఖచ్చితంగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అదేవిధంగా మీ కేటగిరీకి సంబంధించి ఏ కేటగిరీకి సంబంధించి మీరు పెన్షన్ కోసం అప్లై చేసుకోవాలనుకుంటున్నారో దానికి సంబంధించిన డాక్యుమెంట్ అనేది మీరు సిద్ధం చేసి పెట్టుకోవాలి. ముఖ్యంగా మీరు వృద్ధాప్య పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవాలనుకోండి, ఖచ్చితంగా మీకు ఆధార్ కార్డులో 60 సంవత్సరాలు దాటి ఉండాలి. అదేవిధంగా మీ ఆధార్ కార్డు 6 నెలల క్రితం వరకు కూడా అప్డేటెడ్గా ఉండాలన్నమాట. అలా అప్డేట్ చేయించుకున్న డాక్యుమెంట్ అనేది సిద్ధం చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా వితంతు మహిళలు అయితే కనుక బర్త్
భర్త యొక్క డెత్ సర్టిఫికేటు, ఒంటరి మహిళ అయితే కనుక ఒంటరి మహిళలకి సంబంధించి ఎంఆర్ఓ ఆఫీస్లో దానికి సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. దాన్ని మీరు సిద్ధం చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా వికలాంగులు కానివ్వండి, అనారోగ్యంతో బాధపడేవారు కానివ్వండి, వాళ్ళైతే వికలాంగులైతే సదరం సర్టిఫికేట్ సిద్ధం చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా అనారోగ్యంతో బాధపడేవారు అనారోగ్య సర్టిఫికేట్ అంటే మెడికల్ సర్టిఫికేట్ ఒకటి మీరు సిద్ధం చేసి పెట్టుకోవాలన్నమాట. వీటన్నిటితో మీరు దరఖాస్తు చేసుకుంటే, మీరు దరఖాస్తు చేసిన తర్వాత మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా కూలంకషంగా పరిశీలించిన తర్వాతే మీకు యొక్క పెన్షన్ అనేది మంజూరు చేయడం అయితే జరుగుతుంది. పెన్షన్ మంజూరు చేయడానికి కూడా ఎక్కువ రోజులు టైం తీసుకోకుండా సెప్టెంబర్ నెలలో పెన్షన్స్కి దరఖాస్తు చేసుకుంటే వెంటనే మీకు అక్టోబర్ 1 నుంచి కూడా ఒక పెన్షన్ అనేది కొత్త పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ కోసం ఎదురు చూసే వారందరికీ కూడా ఇది ఒక భారీ శుభవార్త అని చెప్పుకోవచ్చు. మరింత సమాచారం కోసం ఛానల్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.